ముందుగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంటే వర్షాకాలం, ప్రకృతి అందాలతో నిండిన సమయం. ఈ మాసంలో వచ్చే శుక్రవారాలు అత్యంత పవిత్రమైనవి. శ్రావణ మాసం భగవాన్ విష్ణువుకు అత్యంత ప్రియమైనది. ఈ కాలంలో దేవతలు యోగ నిద్రలో ఉంటారు. మహాలక్ష్మీదేవి కృపావర్షం కురిసే సమయం. వ్రతాలు పూజలు చేస్తే అధిక పుణ్యం లభిస్తుంది. శాస్త్రాల ప్రకారం ఎవరైతే శ్రావణ మాస శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారో వారు స్వర్గానికి చేరుకుంటారు అని రాసి ఉంది. మనం ముగ్గు వేసేటప్పుడు ముందు నేల శుభ్రం చేసి మనసులో దేవతలను స్మరిస్తూ ప్రేమతో భక్తితో ఆ ముగ్గులను వేయాలి. ఇక పూజా విధానంలో భాగంగా అవసరమైన సామాగ్రి: లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటం, దీపం, అగరబత్తీలు, పుష్పాలు, తులసి దళాలు, పండ్లు, వస్త్రాలు, కుంకుమ, అక్షతలు, నైవేద్యం. అలానే పూజా కార్యక్రమం: ముందుగా స్నానం చేసి పరిశుభ్రమైన బట్టలు వేసుకోవాలి. పూజా గదిని శుభ్రం చేసి దీపం వెలిగించాలి. తరువాత గణపతి స్మరణ చేసుకోవాలి. ఆ తరువాత లక్ష్మీదేవి ప్రార్థన, అనగా లక్ష్మీదేవి విగ్రహానికి పూజ చేయాలి. విగ్రహాన్ని స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ చాలించాలి. పుష్పాలు సమర్పించాలి. దీపం చూపించాలి. ఆ తరువాత లక్ష్మీ మంత్రం పఠించాలి. ఆ తరువాత నైవేద్య సమర్పణ చేసుకొని హారతి పుచ్చుకోవాలి. శ్రావణ శుక్రవారం వ్రతం వల్ల లభించే ప్రయోజనాలు: ఆధ్యాత్మిక లాభాలు, మానసిక శాంతి, దేవకృప, పాపనాశనం, మోక్ష ప్రాప్తి. అలానే భౌతిక లాభాలు: ఆర్థిక వృద్ధి, ఇంట్లో సుఖ సంతోషాలు, వ్యాపార వృద్ధి, కుటుంబ కళ్యాణం. మిత్రులారా, శ్రావణ శుక్రవారం వ్రతం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు,
ఇది మన జీవితంలో సత్యం, దయ, కరుణ, సేవాభావాలను పెంపొందించే మార్గం. భగవంతుడిని స్మరిస్తూ పవిత్ర మనస్సుతో ఈ వ్రతాన్ని పాటిస్తే ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది. చివరిగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మంగళకరమైన శ్రావణ మాసం కావాలి అని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాం.